One day in my farm land. అంతా ఈరోజు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. నెల్లిమర్ల దగ్గర గొర్రెల మండలం ఉంది కదండి, నెల్లిమర్ల లైన్ అది మండలం, అదే మాది పల్లెటూరు. పనసకాయలు చూసారా? ఈరోజు మా తోటకొచ్చాయి పనస చెట్లు తీస్తున్నాము. ఎంత బాగున్నాయో పనస. నేను కట్ చేస్తున్నాను, ఇది కూర వండుకోవచ్చు. అమ్మో చాలా గట్టిగా ఉంది. బట్టర్ మామిడి ఈ చెట్లు ఉంది. ఇదైతే స్వీట్ పిక్నిక్ చాలా బాగుంటుంది. అంత మామిడి తోటకు వచ్చాం. ఈరోజు కట్ చేసి ఉంచేసాం. చూసారా, రెడీగా పెట్టేసాం. అన్నీ కూడా మేము వేరేగా ప్యాక్ చేసుకుంటున్నామండి. అన్ని కూడా అందులో కొంచెం గట్టిగా ఉన్నవన్నింటిని ఒక దగ్గర పెట్టేసి అన్ని కూడా తీశారు. చూడండి ఎంత పెద్ద సైజు, ఆర్గానిక్ అందరికి పంచి పెట్టడానికని కూడా తీసుకువెళ్తున్నాను. సంవత్సరం అంతా కూడా మనం కాయ వచ్చింది కదండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ఎర్రగా. మనకి సువర్ణ రేఖ అని ఇక్కడ మార్కెట్ లో పెడుతూ ఉంటారు, కానీ మనకు అంత ఎర్రగా పండిన ఉండవు. కంప్లీట్ గా ఇది ఆర్గానిక్ కాబట్టి మనకు టేస్ట్ వస్తుంది. ఇది కూడా కలర్ కూడా ఉంటుంది అనమాట అంతా కూడా. సో ఆ రకంగా మీ రోజంతా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం మా రిలేటివ్స్ తో అందరితో కలిసి. మీరు కూడా ఒక రోజు. ఇది సువర్ణ రేఖ, అదేమో అది సువర్ణ రేఖ. బంగినపల్లి చివరి బంగినపల్లి కలెక్టర్ కాయలు ఇటున్నాయి. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను కట్ చేయడానికి. క్యాచింగ్ జై బాహుబలి. ఇలా లాగాలా అంతే. చూసారా, ఇది సువర్ణ రేఖేనా? మరి ఎరుపుగా లేదు అంటే మరి ఈ సంవత్సరం మరి అంతే లేట్ కదండి. చూడండి జాగ్రత్త చూడండి. రైట్.